Hi, this is Janu. After 2 years tarvata, now I am in India. I feel so better now. Induko telidu. I think maybe excited to meet that one special person that makes me feel స్పెషల్ ఇన్ మై హార్ట్. లైఫ్ లో పరిచయమే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు విడిపోవాల్సిందే కదా అని ప్రతి పరిచయాన్ని లైట్ తీసుకునేదాన్ని. కానీ ఆ ఒక్క పరిచయం నన్ను తనని చాలా మిస్ అవుతున్నానేమో అనిపించేలా చేసింది. చాలా సార్లు కాల్ చేద్దాం అనుకున్నా, బట్ అనవసరంగా ఫీలింగ్స్ పెంచేస్తానేమోనని ప్రతిసారి నన్ను నేను కంట్రోల్ చేసుకునేదాన్ని. తనని కలవడానికి ప్రతి ఇయర్ వద్దాం అనుకునేదాన్ని, కానీ వద్దు అని ఆగిపోయేదాన్ని. 2 రోజుల పరిచయమే అయినా 2 ఏళ్ళైనా మర్చిపోనివ్వలేదు. 2 ఏళ్ళు వెయిట్ చేశా. ఇప్పుడు 12,000 కిలోమీటర్లు దాటొచ్చేసా. వెయిటింగ్, ఇట్స్ రియల్లీ టూ హార్డ్. నాకు తెలియకుండానే నేను తనని లవ్ చేశా. అండ్ నౌ ఐ కాంట్ వెయిట్ టు సీ హిమ్. అబ్బా, ఇప్పుడు కిలోమీటర్ నడవాలి. పద. అబ్బా, ఏంటి వదినా మళ్ళీ ఇల్లు మారారా? మారింది ఇల్లు మాత్రమే, ఏరియా కాదులే. బ్యాగ్ ఇవ్వు. ఏంటే ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చావు? బ్యాగ్ పట్టుకోవచ్చు కదా, పట్టుకో. పేరుకే ఫ్రెండ్, హెల్ప్ చేయవా? ఫీల్ అవ్వట్లే, పద. నీ గురించి తెలిసే మీ అన్న ఏరుకోరి మరి ఇదే ఏరియాలో తీసుకున్నాడు. అదేదో గ్రౌండ్ లో తీసుకోవచ్చుగా. నువ్వు వచ్చాక మళ్ళీ ఏరియాలో ఫ్రెండ్స్ లేరు, ఆడుకోవడానికి పిల్లలు లేరు, అది ఇది అని గోలగోల చేస్తావు కదా, అందుకే ఆఫీస్ కి లాంగ్ అయినా ఇక్కడే తీసుకున్నాడు. అమ్మాయి వచ్చేసింది. ఏం పెట్టవే బాబు, అంత బరువు ఉంది. గిఫ్ట్లే మీకేనే. అవునా అవునా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.